సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. 100వ సర్గ, అదే కచ్చిత్ సర్గలో ఉన్నాము. ఈ 63వ శ్లోకం తర్వాత కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాం వర విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్ వరద సేవసే. కచ్చిత్తే బ్రాహ్మణా శర్మ సర్వశాస్త్రార్థ కోవిదా ఆశంసంతే మహాప్రాజ్ఞ పౌరజానపదైః సహ. నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం అదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితాం ఏకచింతనమర్థానాం అనర్ధజ్ఞైశ్చ మంత్రణం నిశ్చితానామనారంభం మంత్రస్య పరిరక్షణం మంగళస్య ప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః కచ్చిత్త్వం వర్జయస్యేతాన్ రాజదోషాశ్చతుర్దశ. కాలోచితముగా కార్యములను ఆచరించుట ఎరిగినవాడా, ధర్మాచరణమునకును అర్ధార్జనమునకును కామానుభవములకును సముచిత సమయములను విభజించుకొని తగిన సమయములలో ధర్మార్థ కామములను నడుపుచున్నావు గదా. సమస్త శాస్త్రములను వాటి విశేషములను బాగుగా ఎరిగిన బ్రాహ్మణోత్తములు పౌరులతోడను జానపదులతోడను కూడి నీ శ్రేయోలాభములనే అభిలషించుచున్నారు గదా. అంటే ఊళ్ళో రాజ్యంలో ఈ పండితులు వాళ్ళందరూ ఏదైతే గోష్ఠులు జరుపుకుంటున్నారో నీ శ్రేయస్సు కోసమే చేస్తున్నారా, లేక గూడు పుటాణి కోసం చేస్తున్నారా? నాస్తికత్వము, అబద్ధములాడుట, క్రోధము, ఏమరుపాటు, కర్తవ్యములను ఉపేక్షించుచు కాలయాపన చేయుట, జ్ఞానులను దర్శింపకుండుట, సోమరితనము, పంచేంద్రియములకు వశమయ్యుండుట, రాజ్యకార్యముల విషయమున మంత్రులతో చర్చింపక తాను ఒక్కడే ఆలోచించుట, విషయముల ఎడ అవగాహన లేని వారితో సమాలోచన చేయుట, నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభింపకయుండుట, రహస్య విషయములను దాచలేకపోవుట, మంగళకరములైన ఆచారములను పాటింపకుండుట, పెక్కుమంది శత్రువులపై ఒకే సమయమును దండెత్తుట అను 14 పనులను రాజు చేయకూడదు. నీవు ఈ రాజదోషములను పరిత్యజించుచున్నావు గదా అని అడిగాడు ఆయన. దశపంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ తత్వతః అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్తిస్రశ్చ రాఘవ. దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము 3 విద్యలు, తిస్రో విద్యా అంటాడు. బుద్ధి ద్వారా ఇంద్రియములను జయించుట, 6 గుణములు, దైవీ మానుష బాధలు, రాజు ఆచరింపవలసిన కృత్యములు, 20 వర్గము, ప్రకృతి మండలము, యాత్ర అంటే దండయాత్రలు, దండ విధానము, సంధి విగ్రహములు అను 2 కారణములు. వీటి అన్నింటిపై నీవు తగిన శ్రద్ధ చూపుతున్నావా? వీటిలోని దోషవర్గములను త్యజించి గుణవర్గములను మాత్రమే గ్రహించుచున్నావా? ఇంద్రియాణం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషం కృత్యం 20 వర్గం చ తథా ప్రకృతి మండలం యాత్రా దండ విధానం చ ద్వియోని సంధి విగ్రహౌ కచ్చితేతాన్ మహాప్రాజ్ఞ యథావదను మన్యసే అన్నాడు. దశవర్గములంటే ఏంటి? వేట, జూదము, పగటిపూట నిద్రించడం. పగటిపూట నిద్రించడం చాలా తప్పు. ఇతరులను నిందించటం, స్త్రీ వ్యామోహం, మద్యపానం చాలా దారుణమైనది. ఎందుకుట అంటే మీరు తప్పులు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని తెలిసి కూడా చాలా తప్పులు చేస్తాం. ఇది పాపం, అపచారం, ఏం చేయాలి ఒక్కోసారి జరిగిపోతుంటే, అలా కాకుండా మద్యపానం చేసినప్పుడు అన్ని తప్పులు తెలియకుండానే చేస్తాం. అంటే మీరు ఎక్కడైనా చూడండి, మద్యపానం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళు తెలియక అందరినీ నిందించడం మొదలు పెడతారు. అది అపచారమే, పాపం. కాబట్టి అన్నిటికీ మూలం అది. అందుకు మద్యపానం చేయొద్దన్నాడు. నృత్య గీత వాద్యములయందు అమితాసక్తి. ఇక్కడ సంగీతం అనలా, నృత్యము, గీతము, వాద్యములు వీటి మీద అమితాసక్తి పనికిరాదు. వ్యర్థంగా తిరగటం,
సంగీతం నాదోపాసన వేరు. అది వృత్తిగా తీసుకున్న వాళ్ళకి అసలు తిరుగులేదు. త్యాగబ్రహ్మలాతే రానే రాడు. నాట్యం అన్నది అమితాశక్తి పనికిరాదు. ఈ పదింటికి దశవర్గములు అని పేరు. వీటిని త్యజించాలి. పంచవర్గములు ఏమిటి? మనుస్మృతి బట్టి చెబుతున్నారు. జలదుర్గము, పర్వతదుర్గము, వృక్షదుర్గము, ఐరిణ దుర్గము, ధాన్వదుర్గము అంటే ఎడారి. ప్రకృతి సిద్ధములైన ఈ 5 దుర్గములను రాజు సమయోచితముగా ఉపయోగించుకొనుచు ఆత్మరక్షణ చేసుకుంటూ ఉండాలి. 5 దుర్గాలు ఉంటాయి. చతుర్వర్గము, చతుర్విధ మిత్రులు అంటారు వీళ్ళని. సామ దాన భేద దండోపాయములు. అలాగే చతుర్విధ మిత్రాన్ని కామందక అంటే రక్త సంబంధముతో ఏర్పడిన వారు, వివాహాది సంబంధముతో కలిసిన వారు, వంశక్రమాగతముగా ఉండేటి వారు, ఆపదల నుండి రక్షించిన వారు, ఈ 4 విధముల వారును చతుర్విధ మిత్రులు. ఎవరయ్యా అంటే రక్త సంబంధం. రెండవది వివాహం చేసుకున్నాక ఇతరులు మీకు బంధువులు అవుతారు. అలాగే వంశక్రమంగా వచ్చిన వారు, అలాగే ఆపదల సమయంలో మిమ్మల్ని రక్షించిన వారు, వ్యసనములకి మీరు లోనవుతుంటే ఇది తప్పు నాయనా అని వారించేవాడు కూడా చాలా గొప్ప మిత్రుడు మీకు. సప్తవర్గములు ఏమిటి అంటే రాజు, మంత్రి, రాష్ట్రము, దుర్గములు, ధనాగారము, చతుర్విధ సేనలు, మిత్రులు. ఇవి సప్తాంగములు. పరస్పరం వీళ్ళకి కోఆర్డినేషన్ ఉండాలి. ఇది రాజధర్మం. అంటే ఒక కోడలు వడ్డిస్తుంటే ఇంకో కోడలు ఎత్తేసినట్టు అలా ఎవడి పని వాడిది అన్నట్టుగా కాకూడదు. ఈ సప్తవర్గముల మధ్య క్లోజ్ కాన్సర్టెడ్ కోఆర్డినేషన్ అవసరం. అష్టవర్గం ఏమిట్రా అంటే మొదటిది చాడీలు చెప్పుట, రెండవది తొందరపాటు, మూడవది ఒకటి కాలు ఎలా లాగేయాలి ద్రోహ చింతన, 4 ఓర్వలేనితనం సహనం లేకపోవడం, 5 మంచి గుణములను సైతము దోషములుగా చిత్రించుట. చూడండి, మంచిదే కానీ దానిని చెప్పే విధానం అది పెద్ద దోషంగా చెప్పడం, కఠినంగా మాట్లాడటం, నిష్కారణంగా శిక్షించటం పెద్ద అవసరం లేకపోయినా. మొదటి తప్పును క్షమించేయమంటాడు ధర్మశాస్త్రంలో. అయినా మొదటి తప్పు చేసినా వెంటనే పట్టేసుకుని తప్పు చేయించి కావాలని శిక్షించడం. ఈ 8 అష్టవర్గములు అంటారు. వీటన్నిటికీ మూలం క్రోధం. త్రివర్గములు ఏమిట్రా అంటే చాలా సింపుల్. ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి. ఈ ధర్మార్థ కామములు త్రివర్గములు అంటారు. వీటికి ఈ 3 తెలియాలి. క్షయస్థానం చ వృద్ధిశ్చ త్రివర్గో నీతివేదినాం అంటాడు. శత్రువుల యొక్క ఉనికి, వృద్ధి, క్షయము వీటిని గమనించుకుంటూ. అలాగే అసాధ్యమైన కార్యములకు పూనుకొనుట, సాధ్యమైన కార్యముల విషయమున అవి తమకు అసాధ్యములని భ్రమపడి వాటికి ప్రయత్నింపకుండుట, సాధ్యములైన కార్యములకు అకాలములయందు యత్నించుట అను 3ను త్రివిధ కార్య వ్యసనములు. ఈ 3 పరిత్యజించాలన్నాడు. 3 విద్యలన్నాడు. ఏమిట్రా అంటే త్రయీ, వార్త, దండనీతులు. ఋగ్యజు సామవేదములకు త్రయీ అని వ్యవహార సిద్ధి ఉన్నది. అంచేత దండనీతి అన్నది కూడా నీతి శాస్త్రం కిందే వస్తుంది. 6 గుణములు ఏమిట్రా? సంధి, విగ్రహం, యానాసనద్వైధీభావ సమాశ్రయా ఇది షాడ్గుణ్యం అన్నాడు. శత్రువుతో ఓడంబడిక చేసుకునుటయే సంధి. రిపు విరోధము విగ్రహము, శత్రువుపై దండెత్తి వెళ్ళుట యానము, అనుకూల కాలమునకై ఎదురుచూచుట ఆసనం అన్నాడు. ధర్మార్థ కామములు త్రయీ. త్రయీ అంటే 3 వేదాలు కూడా త్రయీ అంటాడు. అలాగే బలహీనులు బలవంతులు అయిన ఇద్దరు శత్రువులతో మాటలతో మంచిగా ఉండుట ద్వైధీభావము. బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము అనునవియే 6 గుణములు. దైవ మానుష బాధలు, దైవిక బాధలు, మానుష బాధలు 5 విధాలుగా ఉంటాయి. అవేమిట్రా అంటే అగ్నిబాధ, వరదలు, వ్యాధులు, కరువు కాటకములు, మరణము అను 5 దైవిక బాధలు. అధికారులు, దొంగలు, శత్రువులు, రాజునకు సన్నిహితులు, దురాశాపరుడైన రాజు, ఈ 5 విధముల వారి వలన వచ్చే బాధలు మానుష బాధలు.
రాజులు ఆచరించవలసిన కృత్యములు ఏమిటన్నాడు. శత్రుపక్షమునందలి వేతనములు దొరకని లుబ్ధులను, అవమానింపబడిన అభిమానవంతులను, అకారణముగా యజమాని కోపమునకు గురి అయిన వారిని, బెదిరింపబడిన ధీరులను, వారి అభిమతములను తీర్చుచు తన వైపు మరల్చుకొనుట రాజకృత్యము. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎందుకు వస్తారు? అక్కడ నాకు అవమానం జరిగింది. వింశతి వర్గము. బాలుడు, వృద్ధుడు, దీర్ఘరోగి, బంధువులచే బహిష్కరింపబడినవాడు, పిరికివాడు, పిరికివారైన జనులు గలవాడు, లోభి, దురాశాపరులకు ఆశ్రయమిచ్చెడివాడు, మంత్రి, సేనాపతి మొదలగు వారిని సంతృప్తి పరచనివాడు, విషయాసక్తుడు, చంచల చిత్తుల యొక్క సూచనలను గ్రహించువాడు, దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు, దైవానుగ్రహమునకు దూరమైనవాడు, అదృష్టమును నమ్ముకుని పురుష ప్రయత్నము చేయనివాడు, దుర్భిక్షపీడితుడు, చిక్కుల పాలైన సేన గలవాడు, స్వదేశమును వీడినవాడు, పెక్కుమంది శత్రువులు గలవాడు, కాలము అనుకూలింపనివాడు, సత్యధర్మములను పాటింపనివాడు అను ఈ 20 విధముల వారితో రాజు సంధి చేసుకొనకూడదు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ చెల్లని వాడు అక్కడికి వెళ్ళిపోయిన వాడు ఉంటాడు. వాడు పెద్ద ఎన్ఆర్ఐ, ఫారిన్ రిటర్న్ కాడు. వాడు ఇక నీ వల్ల కాలేదు, అక్కడికి వెళ్ళావు. ఆ మాట అంటే చాలామంది కోపం వస్తుంది వాళ్ళ. ఆ కాలంలో ఫారిన్ రిటర్న్ అంటే ఏమిట్రా అంటే, వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తే వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక లెక్చరో, ఒక బ్రహ్మాండమైన ఏదో సలహా చెప్పో, చిన్న పేపర్ ప్రజెంట్ చేసో, వాడు ట్రీట్మెంట్ చేసి వాడిని బ్రహ్మాండంగా ఒక అతిథిగా చూసి వాడిని పంపిస్తారు. అది అది నిజమైన ఫారిన్ రిటర్న్ అని. ఇక్కడ గతిలేక ఉద్యోగం దొరక్క, ఇక్కడికి ఉద్యోగం దొరికినా ఇక్కడ చేయలేక అక్కడికి వెళ్ళి చేసుకొచ్చి డిసెంబర్ జనవరిలో వాళ్ళు స్కీమింగ్ వేసేసుకుని వచ్చేసి ఆ టైంలోనే మనకి టైం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళతో కలుపుకుని ఒక టూర్ చేసుకుని తిరుపతి వెళ్ళి అక్కడే ప్లాన్ చేసుకుని, వాడు ఎవడో పెట్టాడు మొన్న, ఫలానా చోట నేను హోటల్లో ఉంటున్నాను, ఈ టైంలో అందరూ వచ్చి నాకు కనిపిస్తే నేను ఇక్కడ చిన్న డిన్నర్ ఏర్పాటు చేస్తాను, అందరి ఇళ్ళకి వెళ్ళలేను. ఎవడికి కావాలండి నీ డిన్నరు? ఇవాళ ఎవడికి సెల్ఫ్ సఫిషియెంట్ వాడికి, ఎవడి కాలనీలో వాడికి ఉన్నాయి. బట్టలు కొనాలంటే కోటికి ఎవడు వెళ్ళట్లేదు. అలాగా నువ్వేవో వచ్చావు అక్కడి నుంచి చెప్పి నిన్ను ఎత్తిన పిండి ఊరేగే అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి? నీకు మర్యాద, పరువు అవన్నీ ఉంటే, నిజంగా అంత ఆప్యాయత ఉంటే రావయ్యా, ఇంటికి వచ్చి పెద్దవాళ్ళని దర్శనం చేసుకుని నమస్కారం కాళ్ళకు పెట్టుకుని నమస్కారం చేసుకుని ఆశీర్వాదం పొంది వెళ్ళు, ఒప్పుకుంటాం. ఇదేమిటిది? అంచేత ఏంటంటే ఇది వద్దన్నాడు. ప్రకృతి మండలము, ద్వాదశ మండలము. అమాత్యులు అంటే మంత్రులు, రాష్ట్రము, దుర్గములు, కోశము, దండము, ఈ 5 ప్రకృతులు. తన రాజ్యమును విస్తరింపజేయవలయునని కోరిక గల రాజు విజిగీషువు. అతడును అతని చుట్టూను పదునొకండుగురు రాజులను కలిసి మండలము అని వ్యవహరింపబడుదురు. మధ్య విజిగీషువు, అతనికి ముందు భాగమున శత్రువు, మిత్రుడు, శత్రుమిత్రుడు, మిత్రశత్రువు, శత్రుమిత్రమిత్రుడు అను 5గురును. వెనుక భాగమున పార్ష్నిగ్రాహుడు, అంటే దాడి చేయబోచున్న రాజునకు వెనుక వైపున కాచికొని ఉన్న శత్రువు. ఆక్రందుడు, పార్శ్వగ్రాహాసారుడు, ఆక్రందాసారుడు అను 4గురును. పార్శ్వమునందు మధ్యస్థుడు, వారికి వెలుపలనున్నవాడు ఉదాసీనుడు. ఈ 12 మంది ద్వాదశ మండలం అంటారు. వీళ్ళని యాత్ర అంటే శత్రువుపై దండయాత్రలు చేయడానికి యాత్ర అన్నారు. దండ విధానం ఏమిట్రా అంటే సప్తవ్యూహములు, వీరిని సప్తవర్గము అని కూడా వ్యవహరిస్తారు. అదేమిట్రా అంటే గరుడ వ్యూహము, సూచీ వ్యూహము, వజ్రవ్యూహము, శకట వ్యూహము, మకర వ్యూహము, దండ వ్యూహము, పద్మ వ్యూహము. ఈ 7 విధాల వ్యూహాలు. వీటికంటే ఇంకా కొన్ని వ్యూహాలు మహాభారతంలో మనం చూస్తాం. సంధి విగ్రహములు, ఇవి శత్రువుతో నడుచుకొనదగిన విషయములు తెలుపుతాయి. ఇవి మంత్రిభిస్త్వం యథోద్దిష్టై చతుర్భిస్త్రిభిరేవ వా కచ్చిత్ సమస్తైశ్చ మంత్రం మంత్రయసేమిథ. రాజనీతి శాస్త్రమును అనుసరించి 4 లేక 3 మంత్రులతో విడివిడిగా గాని లేక అందరితో కలిసి గాని రహస్య సమాలోచనలు చేస్తున్నావా? కచ్చిత్తే సఫలా వేదాః, కచ్చిత్తే సఫలా క్రియాః, కచ్చిత్తే సఫలా దారాః, కచ్చిత్తే సఫలం శృతం. వేదోక్త ధర్మములను ఆచరించుచు నీవు కృతకృత్యుడవు అవుచున్నావా?
నీ అగ్నిహోత్రాది అనుష్ఠానములన్నీయును సఫలీకృతములగుచున్నవా? నీ భార్య అనుకూలవతి అయి నిన్ను సేవించుచు సంతానవతి అయినదా? నీ శాస్త్రజ్ఞానము నీలో వినయాది సద్గుణములను పెంపొందించుచున్నదా అని అడిగాడు. వేదం యొక్క సాఫల్యం యజ్ఞంలో. వేదం చెప్పుకున్నానండి, నేను యజ్ఞంలో పాల్గొనను చేయను అంటే తప్పది. నేను జ్యోతిష విద్వాంసుండండి, నాకు వాస్తు తెలియదు అంటే తప్పది. అంటే నేను డాక్టర్ని కానండి, ఇంజెక్షన్ ఇవ్వాలంటే కొద్దిగా భయపడతానంటే తప్పది. అంటే నువ్వు నేర్చుకున్నది ఉపయోగపడుతోందా ఒకరికి? ఆర్ యు ఏబుల్ టు ప్రాక్టీస్? కచ్చిదేశైవతే బుద్ధి యథోక్తా మమ రాఘవ ఆయుష్యాచ యశస్యాచ ధర్మ కామార్థ సంహిత. నేను చేసిన బోధలు ధర్మములను ఆచరించుటకును, ధర్మ మార్గమున సంపదలను ఆర్జించుటకును, ధర్మార్థములకు అనుగుణముగా సుఖములను అనుభవించుటకును ఉపయోగపడతాయి. ఆ విధంగా నీకు ఆయుర్వృద్ధి కలుగుతుంది, నీ కీర్తి ప్రతిష్టలు ఇన్వడించును అంటాడు. యాం వృత్తిం వర్తతే తాతో యాం చన ప్రపితామహాః తాం వృత్తిం వర్తసే కచ్చిత్ యాచ సత్పథగా శుభా. మన తండ్రియు తాత ముత్తాతలను ఆచరించిన ధర్మమును పాటించుచు నీవు రాజ్యపాలనను ఉనర్చుచున్నావా? అది ఏ సత్పురుషులు అనుసరింపవలసిన మార్గము, అది సర్వశుభంకరము. కచ్చిత్ స్వాదుకృతం భోజ్యం ఏకో నాశ్నాసి రాఘవ ఖచ్చితాశంసమానేభ్యో మిత్రేభ్య సంప్రయచ్చసి. రుచికరములైన భోజన పదార్థములను సంపదలను నీవు ఒక్కడూ మాత్రమే అనుభవించుటలేదు కదా, వాటిని కోరుకొనడి బంధుమిత్రులకును నీవు పంచియుచుచున్నావు కదా. ఈ పాయింట్ రామాయణం స్టార్టింగ్లో ఒకసారి నేను చెప్పాను. ఇప్పుడు ఏమన్నానంటే, నేను గోధుమల నుంచి పాలు తీసి దాంతో హల్వా చేసే అది ఒక్కళ్ళు తినకూడదు కాబట్టి ఎక్కడ వస్తుంది అయోధ్యకాండలో అన్నాను. ఇప్పుడు వచ్చింది, హల్వా రాలేదు. బాగుంది, శుభం. ఇక్కడ ఎలా అంటే, ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, మధురమైన వస్తువు ఎప్పుడైనా కూడా తెచ్చుకున్నప్పుడు ఎవరైనా మీకు అలా టేబుల్ మీద పెట్టారనుకోండి, ఎక్కడో వస్తూ ఉంటారు కొంతమంది, ఇలా పక్కకి తీసేసి దాచేసుకుని ఎప్పుడు తినకూడదు, సూటిగా నరకానికి వెళ్తారట. ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. అట్లీస్ట్ మీకు ఆ వ్యాలిటీకి ఆ కాంటెక్స్ట్లో అక్కడికి వచ్చిన వాళ్ళకైనా ఇవ్వాలి, తప్పులేదు, ఇంటికి తీసుకెళ్ళండి, అలా అన్నమాట. రాజాతు ధర్మేణ హి పాలయిత్వా మహామతిర్దండధర ప్రజానాం అవాప్య కృష్ణాం వసుధాం యథావత్ ఇతశ్చ్యుత స్వర్గం ఉపైతి విద్వాన్. రాజనీతి ధర్మజ్ఞుడైన మహారాజు ఆత్మజ్ఞాని అయి న్యాయదండమును చేబూని ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించినచో పూర్వరాజులకు వలె సమస్త భూమండలము అతనికి వశమగును. తత్ఫలితముగా అతడు తనువును వీడిన పిమ్మట స్వర్గానికి చేరతాడన్నాడు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమస్సర్గ. మొన్న జరిగిన సెషన్ తరువాత చాలా ప్రశ్నలు వచ్చాయి, మీరు కూడా అడిగారు. అన్ని ప్రశ్నల్లోనూ దాదాపుగా సబ్జెక్టు ఒకటే కాబట్టి సమాధానం కూడా ఒకటే చెప్తున్నాను. ప్రశ్నలు అందులో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, అయ్యా బాలకాండలో అయోధ్యని వర్ణిస్తూ ఇక్కడ అధర్మం ఆచరించేవాడు ఎవడూ లేడు అని చెబుతూ, ఇక్కడ శ్రీరాముడు అలా చెయ్యట్లేదు కదా, ఇలా చెయ్యట్లేదు కదా, ప్రలోభానికి వెళ్ళేవాడిని నువ్వు అక్కడ నియమించలేదు కదా అంటూ అడుగుతూ వచ్చాడు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారనా అన్న ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటంటే, అసలు ఈయన వరుస పెట్టి ప్రశ్నలు కురిపిస్తూ వెళ్ళిపోయాడు కానీ భరతుడికి ఎక్కడా కూడా సమాధానం చెప్పే అవకాశమే ఇవ్వలేదు. ఎందుకు అలా చేశాడు? అలా చేయట్లేదు కదా, ఇలా చేయట్లేదు కదా అనుకుంటూ వెళ్ళిపోయాడు. వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అని అడగడం ఖచ్చిత్ అని. దీనికి ఏంటి కారణం? మొదటిది ఏమిట్రా అంటే, సర్గలో స్టార్టింగ్లోనే దీంట్లో 77 శ్లోకాలు ఉంటాయి. స్టార్టింగ్లోనే ఆయన సాకేతపురాన్ని వర్ణించాడు. ఫస్ట్ అయోధ్య ఎలాంటిది, దాని పేరు ఎందుకు అయోధ్య అని వచ్చింది అని చెప్పాడు. ఇలా అందరూ చుట్టూతా ఇన్ని దుర్గాలు ఉన్నాయి, మధ్యలో
బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటారు, ఎవ్వరూ భయం లేకుండా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళంతా అని డిస్క్రైబ్ చేసి ఆ తర్వాత ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళాడు. కాంటెక్స్ట్ చూడాలి ఇప్పుడు కూడా. ఏమిట్రా అంటే అది తరతరాలుగా అలా ఉన్నది. ఎందుకున్నది ఇలా? ఇప్పుడు ఈ రాజధర్మం అంతా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నదే కాబట్టి ఇలా ఉన్నది. నువ్వు అకస్మాత్తుగా ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? నువ్వు తండ్రి గారి సేవలో ఉండవలసిన వాడివి, పరిగెట్టుకుంటూ అరణ్యానికి ఎందుకు వచ్చావు అనేది ప్రశ్న. దానికి కారణం ఏమయ్యి ఉంటుంది? రాముడి వైపు నుంచి ఆలోచిద్దాం. ఇది మందాకిని నది ఇంత అందంగా ఉన్నది, ఇదిగో చూడు సీతాదేవికి చూపిస్తూ కూర్చుంటే సడన్గా లక్ష్మణుడు చెప్పాడు భరతుడు సైన్యంతో వచ్చేశాడు అని. ఇది కాంటెక్స్ట్. అందుకని ఇవన్నీ చెబుతూ దీంట్లో ఏదైనా ఉల్లంఘింపబడితే ఏ ఆపద వచ్చింది ఈ రాజ్యానికి అని తెలుసుకునేందుకు ఇలా ఎందుకు పరిగెట్టుకుంటూ ఎవరొచ్చాడు? భరతుడు వచ్చాడు, అక్కడ రాజ్యం చేయవలసిన వాడు. అందుకని అడిగాడు ఆ క్వశ్చన్స్ అని. నేను అంటే చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దీంట్లో ఉన్నాయి. కారణం ఏంటంటే రాను రాను మీరు ఈ ఘట్టాలన్నీ చూసినప్పుడు ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఎంత గొప్ప దేశం అంటే అయోధ్య అన్నది, మన వలన మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే మొత్తం ఇక్ష్వాకు వంశం యావత్తూ బాధపడుతుంది. మన వలన జరగకూడదు. అంత గొప్పగా కాపాడుకుంటూ వస్తున్న రాజ్యం ఇది. అందుకే ఒక్కడు కారుకూత కూసినందువలన శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని అడవులకు పంపించాల్సి వచ్చిన విషయం కూడా మీరు చూస్తారు. దాని వెనకాల ఇంత కథ ఉంది. ఊరకే తీసుకోరు డెసిషన్స్. అలాగే చిన్నవాడు నువ్వు పొరపాటుగా ఏదైనా ఇలాంటి పనులు చేశావా ఖచ్చితనే అడుగుతున్నాడు. మీరు ఏదన్నా ఒక చిన్న స్టేట్మెంట్ తయారు చేసి బాస్ దగ్గర పెట్టారు. ఇక్కడో స్టేట్మెంటు అక్కడో స్టేట్మెంటు ఉంది, ఆయన అందులో తప్పు పట్టాడు అనుకోండి, మీకు కళ్ళున్నాయా, కనిపిస్తాయా, మీరు కంపేర్ చేశారని అడిగే బదులు మీరు మామూలుగా కంపేర్ చేస్తారు, ఇంకొకసారి చూడండి అని పంపించేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ డీలింగ్. ఎందుకంటే ఇందులో కఠినంగా మాట్లాడడం విషయం కూడా చెప్పాడు. ఏమయ్యా అలా చేసావు ఇలా చేసావు అని అడగలా, అలా చెయ్యట్లేదు కదా, ఇలా చెయ్యట్లేదు కదా, చాలా ముద్దుగా చక్కగా అడిగాడు. అంటే దట్ ఈస్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్. అంచేత ఏంటంటే కచ్చిసర్గలో ఎందుకు అలా అడుగుతూ వచ్చాడు అంటే వీటన్నిటిలో ఏదైనా ఒక కారణం వలన రాజ్యం చిన్నాభిన్నమయ్యి నువ్వు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చావా అన్నది ఆంతర్యం. నంబర్ 2, ఆయనకు ఒక్క అవకాశం కూడా చెప్పేందుకు ఇవ్వలేదు. అంటే రాజధర్మం ఎంత గొప్పది అంటే ఇక్ష్వాకు వంశంలో ప్రజల పాలన, ప్రజలను రంజింపజేస్తూ పాలించడం. వాళ్ళు అసలు దే ఆర్ ఫోర్మోస్ట్. వాళ్ళ తర్వాత ఇంకేదైనా. ఫస్ట్ తండ్రి గారి ఆరోగ్య గురించి అడిగాడు, నువ్వు సేవ చేసుకోవాల్సిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. ఇవన్నీ టకటకటగా లైన్ కట్టేశాడు. ఆగేసి అప్పుడు చూశాడు. అందుకే భరతుడు కూడా ఏం చెప్తాడో వినండి, చాలా గొప్పగా ఉంటుంది. అవన్నీ నాకు ఎందుకంటే చూడండి చాలా గొప్పగా. రామస్య వచనం శ్రుత్వా భరత ప్రత్యువాచ కిం మే ధర్మాద్విహీనస్య రాజధర్మ కరిష్యతి. అన్నీ విన్నాడు, పాదాల దగ్గరే కూర్చున్నాడు. ఒకే ఒక మాట అన్నాడు, ఎందుకయ్యా ఇవన్నీ చెబుతావు? అలా కాదు అన్నా, నిన్ను సేవించుటయే నాకు పరమ ధర్మము, దానికి దూరమైనప్పుడు నాకు ఇతర రాజధర్మములతో పని ఏమిటి అన్నాడు. శాశ్వతోయం సదాధర్మస్థితోస్మాసు నరర్షభ, జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్ న కనీయాన్ నృపో భవేత్. ఓ నరోత్తమ రాజా, కుమారులలో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజు కాజాలడు. ఇదియే మన వంశమున పరంపరగా వచ్చుచున్న స్థిరమైన ధర్మము. స సమృద్ధాం మయా సార్ధం అయోధ్యాం గచ్చ రాఘవ, అభిషేచయ చాత్మానం కులస్యాస్య భవాయనః. ఓ రఘునందన, జ్యేష్ఠపుత్రుడవైనట్టి నీవు సర్వ సంపదలతో విలసిల్లుచున్న అయోధ్యకు నాతో కూడా రమ్ము. మన వంశ ప్రతిష్టకై కోసల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ది సీక్వెన్స్ చూడండి.
రాజానం మానుషం ప్రాహు దేవత్వే సమ్మతో మమ యస్య ధర్మార్థ సహితం వృత్తమాహురమానుషం. సామాన్య జనులు రాజును మానవమాతృనిగా భావింతురు, కానీ ధర్మార్థ విషయములలో మానవాతీతమైన ఆచరణ గల ప్రభువు నా దృష్టిలో ప్రత్యక్ష దైవమే. రాజా సత్యంచ ధర్మంచ రాజా కులవతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం అంటాడు. కేకయస్తే చ మయి తు త్వయి చారణ్యమాశ్రితే దివమార్యో గతో రాజా యాయుజూకశ్చతాం మతః. మన తండ్రి దశరథ మహారాజు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించినవాడు, సత్పురుషుల గౌరవాదరములను పొందినవాడు, పూజ్యుడు. అట్టి ప్రభువు నేను కేకయ రాజ్యమున నా మాతామహుని ఇంటనుండగా నీవు అరణ్యములకు చేరిన పిమ్మట స్వర్గస్థుడయ్యాడు అని ఇక్కడ చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాలి? నిష్క్రాంతమాత్రే భవతి సహ సీతే స లక్ష్మణే దుఃఖ శోకాభిభూతస్తు రాజా త్రిదివం అభ్యగాత్. ఎంత బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ చూడండి. నువ్వు సీతమ్మవారు లక్ష్మణుడు అరణ్యములకు వెళ్ళిపోయిన తరువాత నేను నా మేనమావ ఇంట్లో ఉన్నప్పుడే ఆయన గతించాడని చెప్పాడు. సీతాదేవితో లక్ష్మణుడితో కూడి నీవు అయోధ్యను వీడి వనములకు బయలుదేరగానే మహారాజు దుఃఖాతిరేకమునకు తట్టుకొనలేక పరలోక గదుడాయను. ఏమైంది ఆయనకి, ఎలా పోయాడు, అది కూడా ఈ కమ్యూనికేషన్లోనే యాడ్ చేసేసాడు. ఉత్తిష్ట పురుష వ్యాఘ్ర క్రియతాముదకం పితు అహం చాయం చ శత్రుఘ్న పూర్వమేవ కృతోదకౌ. ఓ పురుషోత్తమ, తండ్రి గారికి తిలోదకములను సమర్పింపుము, నేనును శత్రుఘ్నుడును ఇంతకుముందే ఆ పని చేసున్నామన్నాడు. ప్రియేణ కిల దత్తం హి పితృలోకేషు రాఘవ అక్షయ్యం భవతీత్యాహు భవాంశ్చైవ పితుః ప్రియః త్వామేవ శోచంస్తవ దర్శనేప్సుః త్వయ్యేవ సక్తామనివచ్చ బుద్ధిం త్వయా విహీనస్తవ శోకరుగ్నః త్వాం సంస్మరన్నస్తమితః పితాతే. ప్రియమైన పుత్రుడు తిలాంజలులను సమర్పించినచో పితృదేవతలకు అక్షయ పుణ్య ఫలములు లభించునని పెద్దలు వచించుదురు. మరి మన తండ్రికి నీవు ప్రాణతుల్యుడవు కదా అన్నాడు. తండ్రి నీ ఎడబాటు కారణముగా నిన్ను గురించి శోకసంతప్తుడాయను. నిన్ను చూడవలెనను తపనతో ఆయన తన బుద్ధిని నీ నుండి మరల్పలేక దుఃఖముతో విలవిలలాడుచు నిన్నే స్మరిస్తూ అస్తమించాడు అని చెప్పేశాడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోత్తర శతతమ సర్గ. తాం శ్రుత్వా కరుణాం వాచం పితృమరణ సంహితాం రాఘవో భరతేనోక్తాం బభూవ గతచేతనః తంతు వజ్రమివోత్సృష్టం ఆహవే దానవారిణా వాగ్వజం భరతేనోక్తం అమునోజ్ఞం పరంతపః ప్రగృహ్య బాహూ రామో వై పుష్పితాగ్రో యథాద్రుమః వనే పరశునాకృప్త తథా భువి పపాతః. రెండు చేతులు పైకెత్తి శ్రీరాముడు అయ్యో మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని బాధతో పలుకుచూ బాగుగా పుష్పించిన ఒక మహావనవృక్షము గొడ్డలిచే ఖండింపబడి నేలగూలినట్లు భూమి మీద పడిపోయాడు. తథా నిపతితం రామం జగత్యాం జగతీపతిం కూలఘాత పరిశ్రాంతం ప్రసుప్తమివ కుంజరం భ్రాతరస్తే మహేశ్వాసం సర్వతః శోకకర్షితం రుదంతః సహ వైదేహ్యా శిశుః సలిలేన వై సతు సంజ్ఞాం పునర్లబ్ధ్వా నేత్రాభ్యామస్రముత్సృజన్ ఉపాక్రామత కాకుస్థకృపణం బహుభాషితుం స రామస్వర్గతం శ్రుత్వా పితరం పృథివీపతిం ఉవాచ భరతం వాక్యం ధర్మాత్మా ధర్మసంహితం కిం కరిష్యామయోధ్యాయాం తాతే దిష్టాం గతిం గతే కస్తాం రాజవరాదీనాం అయోధ్యాం పాలయిష్యతి కిన్ను తస్య మయా కార్యం దుర్జాతేన మహాత్మనః యో మృతో మమ శోకేన మయా చాపిన సంస్కృతః హో భరత సిద్ధార్థో येन రాజా త్వయా నఖ శత్రుఘ్నేన చ సర్వేషు ప్రేతకృత్యేషు సత్కృతః నిస్పృధానామనేకాగ్రాం నరేంద్రేణ వినాకృతాం నివృత్త వనవాసోపి నాయోధ్యాం గంతుముత్సహే సమాప్త వనవాసం మాం అయోధ్యాయాం పరంతప కోను శాసిష్యతి పునఃతాతే లోకాంతరంగతే పురాప్రేక్ష సువృత్తం మాం పితా యాన్యాహ సాంత్వయన్ వాక్యాని తాని శ్రోష్యామి కుతశ్రోత్ర సుఖాన్యహం ఏవముక్త్వా స భరతం భార్యామభ్యేచ్ఛ రాఘవ ఉవాచ శోక సంతప్త పూర్ణచంద్ర నివారణం సీతే మృతస్తే శ్వశురః పిత్రా హీనోసి లక్ష్మణ భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిం తతో బహుగుణం తేషాం బాష్పో నేత్రేష్వజాయత తథా బ్రువతి కాకుస్థే కుమారాణాం యశస్వినాం తతస్తే భ్రాతరः సర్వే వృషమాశ్వాస్య రాఘవం అబ్రువన్
జగతీ భర్తృక్రియతాముదకం పితుః సా సీతా శ్వశురం శ్రుత్వా స్వర్గలోకగతం నృపం నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం అశకన్నేక్షితుం పతిం సాంత్వయిత్వా తు తాం రామో దుర్దంతీం జనకాత్మజామువాచ లక్ష్మణం తత్ర దుఃఖితో దుఃఖితం వచః. జానకిని శ్రీరాముడు ఊరడించాడు. అత్యంత దుఃఖంతో లక్ష్మణుతో అన్నాడు, ఈ కార్యక్రమానికి మనం పూనుకుందాం అని చెప్పాడు. ఆనయేంగుదిపిణ్యాకం చీరమాహర చోత్తరం జలక్రియార్థం తాతశ్చ గమిష్యామి మహాత్మనః సీతా పురస్తాద్వ్రజతు త్వమేనామభితో వ్రజ అహం పశ్చాత్ గమిష్యామి గతిర్హ్యేషా సుదారుణా తతో నిత్యానుగస్తేషాం విదితాత్మా మహామతిః మృదుర్దాంతశ్చ శాంతశ్చ రామే చ దృఢభక్తిమాన్ సుమంత్రస్తైః నృపసుతైః సార్ధమాశ్వాస్య రాఘవం అవాతారయదాలంబ్య నదీం మందాకినీం శివాం తే సుతీర్థాం తతః కృచ్ఛ్రాదుపాకమ్య యశస్వినః నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పితకాననాం శీఘ్రస్రోతసమాసాద్య తీర్థం శివమకర్దమం శిశిచూదకం రాజ్ఞే తత్రైతత్తే భవద్వితి ప్రగృహ్య చ మహీపాలో జలపూరితమంజలిం దిశం యామ్యామభిముఖో రుదన్ వచనమబ్రవీత్ ఏతత్తే రాజశార్దూల విమలం తోయమక్షయం పితృలోకగతస్యాజ్య మద్దత్తముపతిష్ఠతు తతో మందాకినీతీరాత్ ప్రత్యుత్తీర్య స రాఘవః పితుశ్చకార తేజస్వీ నివాపం భ్రాతృభిः సహ ఐంగుదం బదరీమిశ్రం పిణ్యాకం దర్భసంస్తరే న్యశ్చ రామः సుదుఃఖార్తో రుదన్ వచనమబ్రవీత్. ఇదం భుంక్ష మహారాజ ప్రీతో యదశనా వయం యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. ఓ మహారాజా, నిత్యము మేము భుజించేటి ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పిస్తున్నామని సమర్పించాడు. మానవులు తాము స్వీకరించేటి ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదనగా వింతురు కదా. ఇది విషయం. తతస్తేనైవ మార్గేణ ప్రత్యుత్తీర్య నదీతటాత్ ఆరురోహ నరవ్యాఘ్రో రమ్యశానుం మహీధరం తతః పర్ణకుటీద్వారం ఆసాద్య జగతీపతిః పరిజగ్రాహ బాహుభ్యాం ఉభౌ భరతలక్ష్మణౌ తేషాం తు రుదతాం శబ్దాత్ ప్రతిశ్రుత్కోభవద్గిరౌ భ్రాతॄణాం సహ వైదేహ్యాః సింహానామివ నర్దతాం మహాబలానాం రుదతాం కుర్వతాముదకం పితుః విజ్ఞాయ తుములం శబ్దం త్రస్తా భరత సైనికాః అబ్రువంశ్చాపి రామేణ భరతస్సంగతో ధ్రువం తేషామేవ మహాన్ శబ్దశోచతాం పితరం మృతం అధశ్వాసాన్ పరిత్యజ్యతం సర్వే ముఖాస్వనం అప్యేకమనసో జగ్ముః యథాస్థానం ప్రధావితాః హయైరన్యే గజైరన్యే రథైరన్యే స్వలంకృతైః సుకుమారాస్తథైవాన్యే పద్భిరేవ నరా యయుః అచిరప్రోషితం రామం చిరవిస్ప్రోషితం యథా ద్రష్టుకామో జనస్సర్వో జగామ సహసాశ్రమం భ్రాతॄణాం త్వరితాస్తత్ర ద్రష్టుకామాస్సమాగమం యయుర్బహువిధైర్యానైః కురనేమి స్వనాకులైః సా భూమిర్బహుభిర్యానైః కురనేమి సమాహతా ముమోచ తుములం శబ్దం జౌరివాభ్రసమాగమే తేన విత్రాసితా నాగాః కరేణు పరివారితాః ఆవాసయంతో గంధేన జగ్మురన్యద్వనం తతః వరాహ వృకసంఘాశ్చ మహిషాः సర్పవానరాः వ్యాఘ్రగోకర్ణగవయా విట్రేషుః పృషతైస్తః రథాంగసాక్ష్వా నత్యూహా హంసాः కారణవాः ప్లవాः తథా పుంస్కోకిలాः క్రౌంచా విసంజ్ఞా భేజిరే దిశः తేన శబ్దేన విత్రస్తైః ఆకాశం పక్షిభిర్వృతం మనుష్యైరావృతా భూమి ఉభయం ప్రభధౌ తథా తతస్థం పురుషవ్యాఘ్రం యశస్వినమరిందమం ఆసీనం స్థండిలే రామం దదర్శ సహసా జనః విగర్హమాణః కైకేయీం సహితో మంధరామపి అభిగమ్య జనో రామం బాష్పూర్ణముఖోభవత్. నరశ్రేష్ఠుడును సుప్రసిద్ధుడును శత్రు సంహార దక్షుడును అయిన శ్రీరాముడు వేదికపై గల దర్భాసనం మీద కూర్చుని ఉండగా అచ్చటికి చేరిన జనులందరూ ఆయనను దర్శించారు. కైకేయిని మంథరను నిందించుచున్న ఆ జనులు శ్రీరాముని సమీపింపగనే వారి ముఖములు కన్నీటితో తడిసిపోయాయని చెప్తున్నాడు. తాన్ నరాన్ బాష్పూర్ణాక్షాన్ సమీక్షాథ సుదుఃఖితాన్ పరిశస్వజత ధర్మజ్ఞ పితృవన్ మాతృవచ్చసః స తత్ర కాంశ్చిత్ పరిశస్వజే నరాశ్చ కేచిత్తు తమభ్యవాదయన్ చకార సర్వాన్ సవయస్య బాంధవాన్ యథార్హమాసాద్య తదా నృపాత్మజః. రాజకుమారుడైన శ్రీరాముడు తన కడకు వచ్చిన జనులలో కొందరిని కౌగిలించుకున్నాడు. ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణామాలు చేశారు.
ఆ రాఘవుడు తను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను నెరపి వారిని సముచిత రీతిలో గౌరవించాడు. ససత్త తేషాం హృదతా మహాత్మనాం భువం చఖం చాను నినాదయన్ స్వనః గుహా గిరీణాం చ దిశశ్చ సంతతం మృదంగ ఘోష ప్రతిమ ప్రశుశ్రువే. ఆ సమయమున అట్లు విలపించుచున్న ఆ మహాత్ముల రోదన ధ్వని భూమి ఆకాశముల యందును పర్వత గుహలలోనూ సకల దిశల యందును ప్రతిధ్వనించెను. అప్పుడు ఆ స్వనము మృదంగ ఘోషతుల్యమై అలరారెను. ఇత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అయోధ్యకాండే ద్యుస్తర శతతమ సర్గ. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంబోరు చంచరీక నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాయిరామ్.